హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ క్రాఫ్ట్స్ ఫర్ బై శ్రీజ. సో, ఎవరికైతే ఈ వీడియో కొత్తగా సజెస్ట్ అవుతుందో వాళ్ళకి నేను ఒకసారి రీఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. సో, నా పేరు శ్రీజ. నేను ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ ఇంటి నుంచి స్టార్ట్ చేశాను. సో, 4 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ రిలేటెడ్ పేజ్ అయితే స్టార్ట్ చేశాను ఇన్‌స్టాలో. సో, ఆ పేజ్‌లో ఏంటంటే కాన్స్టెంట్‌గా ఇప్పటి వరకు అవి నేను చేస్తూ వచ్చాను. అండ్ నేను హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ కాకుండా స్క్రంచీస్, హెయిర్ బౌస్, థ్రెడ్ బ్యాంగ్స్ సో, ఇవన్నీ చేస్తా ఉంటాను. సో, ఇవన్నీ ఒకే పేజ్‌లో పెడితే క్లమ్జీ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నేనేమనుకున్నానంటే ఒక్కొక్క దానికి సెపరేట్ పేజెస్ చేద్దాం. సో, ఏవైతే మనకి కస్టమ్ ఆర్డర్స్ వస్తుంటాయో సో, అవన్నీ మేకింగ్ చేసి అందులోనూ పోస్ట్ చేసామంటే క్లమ్జీనెస్ లేకుండా ఉంటుంది అని 2 పేజెస్ అయితే క్రియేట్ చేశాను. బట్ నాకేంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ సెట్ కాలేదు. అండ్ ఆల్సో మార్కెటింగ్ ఎలా చేయాలో తెలియలేదు. అండ్ సోషల్ మీడియాని ఎలా చూడాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ అసలు నీల్ నాలెడ్జ్ అనమాట. జస్ట్ 1 ఇయర్ అంటే హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ పెట్టిన 1 ఇయర్‌కే నేను ఈ పేజెస్ స్టార్ట్ చేశాను. సో, అది అప్పటికే జస్ట్ 600 ఫాలోవర్స్ అట్లా ఉన్నాయన్నమాట. అది అంటే ఈ మూడిని మేనేజ్ చేయడం నాకు అస్సలు అవ్వలేదు. సో, అప్పుడు నేను ఏంటంటే ఈ 2 పేజెస్ ఇనాక్టివ్ అయిపోయినాయి అనమాట ఆటోమేటిక్‌గా. ఇంకా కాన్స్టెంట్‌గా దాన్నే పట్టించుకుంటూ ఉండేసరికి ఈ 2 ఇనాక్టివ్ అయిపోయాయి. సో, ఇనాక్టివ్‌లో ఉన్నా గాని సరే నాకు స్క్రంచెస్‌కి, హెయిర్ బౌస్‌కి అండ్ ఆల్సో థ్రెడ్ బ్యాంగిల్స్‌కి అయితే చాలా ఆర్డర్స్ వచ్చాయి. అంటే నేను యూట్యూబ్‌లో వాటిలో పెడుతూ అండ్ స్టోరీలో మెన్షన్ చేస్తూ ఉండేసరికి మేకింగ్ అవన్నీ చూపించకపోయినా జస్ట్ ఆర్డర్ ఇట్లా నేను చేశానని పెడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడేంటంటే నేను ఇంకా ఫుల్‌గా నాకు అప్పుడేంటంటే కొంచెం మేకింగ్ చేయడానికి రూమ్ గాని చాలా చిన్నదుండేది. ఈ హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ ఇవైతే కొంచెం ఇంకొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. సో, వీటికి ఇవన్నీ చేసుకొని మళ్ళీ వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసుకొని ఇవన్నిటికి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది నాకు అస్సలు సరిపోలేదు. అండ్ క్రాఫ్టింగ్ రూమ్ గాని కొంచెం చిన్నగా ఉండేసరికి స్పేస్ కానీ ప్రతీదీ పెట్టుకోవడానికి ఇట్లా నాకు అస్సలు సరిపోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు మంచి స్పేస్ ఉంది. క్రాఫ్ట్ రూమ్ ఆ వీడియో నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసినాను. సో, నాకు సెపరేట్‌గా ఒక రూమ్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక 1 అండ్ 2 మంత్స్ నుంచి నేను ఈ రాఖీ రిలేటెడ్ ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాననమాట పోస్ట్ చేయడం. సో, ఇట్లాగా ప్రతిదీ కొంచెం ముందుగానే నెక్స్ట్ వెకేషన్ రిలేటెడ్ తీసుకొని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ పేజెస్‌ని రీస్టార్ట్ చేద్దాం అని చెప్పి నేను ఆల్రెడీ అంటే అప్పుడు ఎలాగనుకునేదాన్నంటే ప్రతీదీ నేనే చేయాలి. ఈవెన్ పక్కన వాళ్ళకి అది చేయడానికి వచ్చినా సరే లేదు దాన్ని నేనే చేసుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి అట్లా ఆ మైండ్‌తో ఉండేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే మా మమ్మీ నార్మల్‌గా టైలర్ ఆమె. సో, ఇప్పుడు ఒక మైండ్‌కొచ్చాననమాట. ఓకే. ఈ స్క్రంచెస్ కానీ, హెయిర్ బౌస్ కానీ నేను జస్ట్ ఎంత ఏంటి అని చెప్తే ఇంకా అమ్మనే స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. సో, నాకొక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉంది. మామూలుగా ఏంటంటే ఓన్లీ డిస్పాచ్ చేసి డెలివరీకి వాటికి మాత్రం మా మమ్మీని వాడేదనమాట. ఇంకా మిగిలినన్నీ నేనే చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే ఇంక్లూడింగ్ ఇవి గానీ తనకిచ్చేస్తా అంటే నాకొక హెల్పింగ్ హ్యాండ్ ఉంటది. సో, ఆల్మోస్ట్ 10,000-15,000 అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను. లైక్ ఫ్యాబ్రిక్స్ కొనడానికి కానీ అండ్ ఆల్సో థ్రెడ్ బ్యాంగిల్స్ రిలేటెడ్ మెటీరియల్ గానీ, ప్యాకింగ్ మెటీరియల్ గానీ ఏమేం అవసరం ఏంటి అసలు ఏం తీసుకున్నాను, ఏది ఎంత బడ్జెట్ పడింది నాకు. సో, ఇవన్నీ డీటెయిల్స్ కానీ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే ఇచ్చేస్తాను. ఈ 2 పేజెస్ వచ్చేసరికి నేను రీజనల్ లాంగ్వేజ్ టైప్ అంటే తెలుగులోనే ఇన్‌స్టాలో గానీ తెలుగు వాయిస్ ఓవర్‌తోనే పెడదాము అని అనుకుంటున్నా. బికాస్ నేను అప్పుడు ఎలా ఫీల్ అయ్యేదాన్నంటే తెలుగులో ఎక్కువగా పోస్ట్ చేస్తే తెలుగు వాళ్ళకి ఎవరికి ఈ క్రాఫ్టింగ్, ఈ గిఫ్ట్స్ ఇవన్నీ తెలియవు, థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ తెలియవు, ఎవ్వరు సపోర్ట్ చేయరు అని చెప్పి నేను తెలుగు వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇచ్చేదాన్ని కాదనమాట. సో, ఇప్పుడేంటంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బికాస్ చాలా మల్టిపుల్ పేజెస్ అయితే ఇన్‌స్టాలో నేను రిఫర్ చేశాను, చూశాను. అండ్ వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు ఎలా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు, వాళ్ళ పేజెస్ అన్నీ ఎలా చూసి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు ఏంటి. సో, ఇవన్నీ తెలుసుకున్నాను. అండ్ నాలో ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకపోవడానికి ఏంటంటే అప్పుడు మన వాళ్ళు అంత సపోర్ట్ చేసేవాళ్ళు కాదనమాట. ఈ హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్ అవన్నీ వాళ్ళకి ఎక్కువగా తెలీదు. సో, అస్సలు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి నాకేంటంటే మన వాళ్ళు సపోర్ట్ చేయరు. మనం ఇంగ్లీష్‌లోనే చెప్పాలి. అన్నీ నార్త్ రిలేటెడ్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. వాళ్ళే ఎక్కువ మంది. అండ్ ఇంకోటేంటంటే చెన్నై వాళ్ళు ఒక కమ్యూనిటీ టైప్ ఉంటారు. వాళ్ళు గాని ఎక్కువ సపోర్ట్ చేస్తారనమాట. ఎక్సెప్ట్ మన వాళ్ళు తప్ప. సో, అందువల్ల ఏంటంటే నాకు ఎక్కువ ఇది ఉండేది. సపోర్ట్ చేయరు అని. బట్ ఆ బ్యారియర్స్ మొత్తాన్ని ఇప్పుడు తోసుకొని మన రీజనల్ లాంగ్వేజ్‌లోనే చేసుకొని పోదాం. మనకు తెలిసిన లాంగ్వేజ్‌లోనే చేద్దాం. ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు.
ఎందుకంటే నేను 2 పేజెస్ ఇన్‌యాక్టివ్‌లో ఉన్నా సరే నాకు ఆర్డర్స్ ఇస్తూ వచ్చారు కాబట్టి, అదే హోప్ తోటి నేను ఇప్పుడు ఈ బిజినెస్ పేజెస్ అయితే రీస్టార్ట్ చేస్తున్నాను. అండ్ సో ఇదన్నమాట విషయం. ఇది 2 పేజెస్ యాక్టివ్‌లో తీసుకొస్తాను. సో ఇన్‌స్టాలో ఈ స్క్రంచెస్ రిలేటెడ్ పేజ్ వచ్చేసి బీట్స్ అండ్ బౌస్ బై శ్రీజ అని ఉంటుంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఇన్‌స్టా పేజెస్. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ బై శ్రీజ అని ఉంటుంది. సో మీరు ముందు ఎలాగైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో అలానే ఇప్పుడు ఈ బిజినెస్ నేను రీస్టార్ట్ చేస్తున్నా విత్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి. మీరది బాగా మైండ్‌లో పెట్టుకోండి. అంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలనమాట. సో ఇన్వెస్ట్ చేసి నేను బిజినెస్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇంతకుముందు ఎలాగైతే ఇన్‌యాక్టివ్‌లో ఉన్నా సపోర్ట్ చేశారో, సో ఇప్పుడు గాని నేను వన్స్ యాక్టివ్‌లోకొచ్చాక సపోర్ట్ చేయాలి. అండ్ ఇప్పుడైతే అసలు ఏం మెటీరియల్ తీసుకొచ్చాను అండ్ ప్యాకింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, స్క్రంచెస్ చేయడానికి అసలు ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది అయితే వీడియోలో చూపిస్తాను క్లియర్‌గా మీకు. సో ఫస్ట్ అయితే నేను స్క్రంచీస్ మెటీరియల్‌లో అండ్ ఆల్సో హెయిర్ బౌ మెటీరియల్‌లో ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నాను. నేను అన్ని ప్లెయిన్ జపాన్ సాటిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను. సో ప్రింటెడ్ అంటే నేను వెళ్ళిన స్టోర్స్‌లో ప్రింటెడ్ అయితే అవైలబుల్ లేవు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రింటెడ్ ఏంటంటే అవుట్‌డేటెడ్, అంటే ఇప్పుడైతే ఎవరు అవి యూజ్ చేయరు కాబట్టి నేను అవి కొనుక్కోలేదు. అండ్ ఆల్సో నేనేంటంటే ఫస్ట్ మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లెయిన్ తీసుకొని ప్లెయిన్‌లో ఒక అట్లీస్ట్ ఒక 13-15 కలర్స్ మనం ఫస్ట్ మేకింగ్ చేద్దాము. వన్స్ అవి సక్సెస్ అయిన తర్వాత సో దాంట్లో ప్రాఫిట్ వస్తే అప్పుడు ప్రింటెడ్‌కి పోదాంలే అని చెప్పి నేను ప్లెయిన్‌లో తీసుకున్నాను. అండ్ ప్లెయిన్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 వచ్చేసి పాస్టల్ కలర్స్ ఉండేలా చూసుకున్నాను. అండ్ ఒక 5-6 వచ్చేసి కొంచెం డార్క్ కలర్స్ లైక్ నేవీ బ్లూ, గ్రీన్, సో అట్లాగా కొంచెం మెరూన్, అవన్నీ ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ ఉండేలా తీసుకున్నాను. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ మొత్తంలో లైక్ హెయిర్ బౌస్, స్క్రంచీస్ మోడల్స్ అండ్ హెయిర్ బౌస్‌లో చాలా మోడల్స్ వస్తాయి కదా! సో అవన్నీ అయితే మేకింగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అంటే నేను ప్రోడక్ట్ లాంచ్ చేస్తాను కదా! సో ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడైతే మీకు ఏమేమి మోడల్స్ వస్తాయి ఏంటి విత్ ప్రైస్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోస్‌లో గానీ, నెక్స్ట్ నేను ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఈ ఫ్యాబ్రిక్ రిలేటెడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ వచ్చేసరికి ఎలాస్టిక్. సో ఈ ఎలాస్టిక్‌లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బట్ నేనైతే మాత్రం ఇది మనకి 1.5 ఎంఎంలో వస్తదనమాట. సన్నగా ఉంటుంది ఎలాస్టిక్. నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆల్సో మనకి 5 ఎంఎం, 6 ఎంఎంలో దబ్బలాగా వస్తదనమాట విడ్త్ వచ్చి ఎలాస్టిక్. నేను దాన్ని యూజ్ చేయను. బికాస్ దానికి ఏంటంటే ఫ్లేర్స్ అనేవి మంచిగా రావన్నమాట స్క్రంచీకి. ఇదేంటంటే జస్ట్ తీగలా ఉంటుంది అండ్ ఎక్కువ సాగుతుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ లెంత్ అనేది లైక్ 40, 42 అండ్ 36 ఆ టైప్‌లో పెడతాను. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే అది ఫ్లవర్ షేప్‌లో మనకి స్క్రంచీ అనేది బాగా రావాలి. సో నార్మల్ హెయిర్ బ్యాండ్స్ వేరు. బట్ స్క్రంచీ వచ్చేసరికి ఏంటంటే ఫ్లవర్ టైప్‌లో వస్తది. బాగా ముద్దగా వస్తదనమాట. మనం ముద్ద మందారం అంటాం కదా! సో మందార పూలాగా ముద్దగా వస్తది. సో అలా పర్ఫెక్ట్‌గా రావాలంటే దానికి ఈ సన్న ఎలాస్టికే యూజ్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసరికి మిషన్ రిలేటెడ్. సో మనకి మిషన్ ఉంటేనే స్క్రంచీస్ అవ్వచ్చు, హెయిర్ బౌస్ అవ్వచ్చు స్టిచ్చింగ్ చేయడానికి వీలవుతుంది. సో ఆ మిషన్ రిలేటెడ్ థ్రెడ్స్, సో నేను ఎన్నైతే ఫ్యాబ్రిక్స్ కొన్నానో వాటన్నిటికీ రిలేటెడ్ కలర్స్ అయితే కొన్నాను. సో నేను ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసమని ఊరికనే ఒక 2 చూపిస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నవి వచ్చేసి బాబిన్ థ్రెడ్స్. సో అవి కానీ మిషన్ రిలేటెడ్. అండ్ ఇవి వచ్చేసి మిషన్ నీడిల్స్ ఇవి. సో ఇవి కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రాగా ఏంటంటే మిషన్ ఆయిల్. సో ఆయిల్ ఏంటంటే వీక్లీ వన్స్ అయినా మనం అంటే మిషన్‌కి వేయాలి. ఎందుకంటే మంచిగా రన్ అవ్వడం కోసం. అండ్ నేను యూజ్ చేసేది పాత మిషన్, ఎందుకంటే అది మా మమ్మీది. సో నేనైతే మిషన్‌కి ఏమి ఇన్వెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ టైలర్ కాబట్టి అమ్మ. సో అమ్మ మిషనే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ దానికి కావాల్సిన మెటీరియల్స్ మాత్రమే తీసుకొనొచ్చాను. సో వాటిలో ఇవి. అండ్ ఆల్సో ఆయిల్ ఏంటంటే నేను చూపించట్లేదు మిషన్ ఆయిల్. ఇక్కడ ఆయిల్ పడిపోతే మళ్ళీ క్లమ్జీ అయిపోతుందని. అండ్ ఇవి వచ్చేసరికి హెయిర్ బౌస్‌కి యూజ్ చేసే గ్లూ స్టిక్స్. సో ఈ గ్లూ స్టిక్స్ వచ్చేసరికి మనకి విడ్త్ ఉంటుంది కదా! సో విడ్త్ 1 సెంటీమీటర్ ఉండే గ్లూ స్టిక్స్ ఉంటాయి. బట్ నేను యూజ్ చేసేది వచ్చేసి మినీ గ్లూ గన్. సో ఇది చిన్నదనమాట. స్మాల్ గ్లూ గన్ నేను యూజ్ చేసేది. అండ్ పెద్ద గన్స్ గాని ఉన్నాయి. బట్ నాకేంటంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది. సో ఇది 100-240 వాట్స్ గన్ ఇది. సో దీనికి ఏంటంటే ఆ సన్న స్టిక్స్ అయితే సరిపోతాయి. అందుకోసమని అవి పొడవుగా వస్తాయి మనకి లైక్
16 to 17 సెంటీమీటర్స్ వస్తే నేను ఏంటంటే బాక్స్లో పెట్టుకోవడానికి ఫ్లెక్సిబుల్ ఉండాలని కట్ చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను. సో అది అబౌట్ నేను యూస్ చేసే గ్లూ గన్ రిలేటెడ్. సో కమింగ్ టు ఇప్పుడైతే మనం ఎలిగేటర్ క్లిప్స్ని చూద్దాం. ఒకటి వచ్చేసి మినీ సైజ్ అండ్ ఇంకోటి వచ్చేసి మీడియం సైజ్. సో మినీ సైజ్ వచ్చేసరికి 5.5 సెంటీమీటర్స్ అండ్ మీడియం వచ్చేసరికి 7.5 సెంటీమీటర్. సో ఇవి రెండు మినీ వచ్చేసరికి మనం చిన్న క్లిప్స్కి యూజ్ చేస్తాం. అండ్ ఈ మీడియం సైజ్ వచ్చేసరికి మనం లైక్ హెయిర్ బౌస్ ఉంటాయి కదా పెద్దవి, ఫెయిరీ టైల్, మీడియం హెయిర్ బౌస్ అండ్ ఆల్సో పిక్ టైల్, అట్లాగా పెద్ద పెద్ద హెయిర్ బౌస్కి ఈ సిల్వర్ది బిగ్ వన్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇందులో గోల్డ్ కలర్ కోటింగ్ ఇచ్చినట్టు ఉంటాయి. సో అవేంటంటే ట్రెడిషనల్ లైక్ కుందన్స్ స్టిక్ చేసి కిడ్స్ రిలేటెడ్ యూజ్ చేసినప్పుడు గోల్డ్ అయితే ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం. బట్ అవి కానీ ఉన్నాయి నా దగ్గర. నేను నార్మల్గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు జస్ట్ ఈ సిల్వర్వి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నవి సెంటర్ క్లిప్స్. ఈ సెంటర్ క్లిప్స్ ఏంటంటే లైక్ కొంతమంది అమ్మాయిలకి హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే నేను ఇందాక చూపించిన ఎలిగేటర్ క్లిప్ అనేది హెయిర్కి సెట్ కాదు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు అది పనిగా అడుగుతారు అనమాట, ఇట్లా సెంటర్ క్లిప్ ఉందా అని. సో మనం రిక్వైర్మెంట్ కనుక్కొని వన్స్ వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం ముందుగానే వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక్కొని మనం ఫెయిరీ టైల్ బౌస్కి, హెయిర్ బౌస్కి ఏదైతే సెంటర్ క్లిప్ ఉందో దాన్ని యూజ్ చేయాలి. అండ్ చిన్న వచ్చేసరికి లైక్ కిడ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బౌల్స్, సో వాటికి యూజ్ చేస్తాం చిన్న సైజు. సో ఈ గోల్డ్ వచ్చేసరికి కుందన్స్ స్టిక్ చేసి ట్రెడిషనల్ వేకి యూజ్ చేస్తాం. అండ్ ఇందులోనే సిల్వర్ ఉంటాయి. సో సిల్వర్ వచ్చేసరికి హెయిర్ బౌకి యూజ్ చేస్తాం. అండ్ ఇవి వచ్చేసరికి శారీ పిన్స్ మేకింగ్ చేస్తాం కదా వాటి బేసెస్ నేను జస్ట్ 3 మోడల్స్ అయితే కొనుక్కొని వచ్చాను. ఆ 3 మోడల్స్ అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో వీటికి థ్రెడ్ వ్యాపింగ్ చేసుకొని కుందన్స్ స్టిక్ చేస్తే శారీ పిన్స్ గా చేంజ్ అవుతాయి. అండ్ ఈ క్యాండిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది లైటర్ యూస్ చేస్తారు. మనకి వన్స్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసాక సైడ్స్ మనకి పీసులు వచ్చేస్తాయి. సో వాటికి ఏంటంటే చాలా మంది లైటర్ యూస్ చేస్తారు. బట్ ఆ లైటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బ్లాక్నెస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ మనం డార్క్ కలర్స్ కాకుండా పాస్టల్ కలర్స్ అవి మనం యూస్ చేసినప్పుడు ఏంటంటే ఆ బ్లాక్నెస్ అనేది పోదు, అట్లనే ఉండిపోద్ది అనమాట. సో అది చాలా వర్స్ట్ గా కనిపిస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాండిల్ ఏంటంటే మనం ఒకసారి వెలిగించి పక్కన పెట్టి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు జస్ట్ సైడ్కి ఇట్లా లాగేస్తామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కొంతమంది లైటర్ యూస్ చేస్తారు. బట్ నాకేంటంటే క్యాండిల్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎందుకంటే లైటర్ని మనకు కావాల్సిన సేపు ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ అట్లా చేసుకోవాలి. క్యాండిల్ మనం ఒకసారి వెలిగించి పక్కన పెట్టేసుకున్నామంటే మనకి మొత్తం వర్క్ అయ్యేంత వరకు నీట్గా దాంతోనే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్లూస్. సో ఈ గ్లూస్లో నేను 2 గ్లూస్ యూస్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ వైట్ ఉంటుంది మన ఫెవికాల్ టైప్లో. అండ్ ఇంకోటి వచ్చేసరికి B7000. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్లో ఉంటుంది అనమాట కలర్. సో ఈ ట్రాన్స్పరెంట్ టైప్ ఉన్న గ్లూ వచ్చి నేను మెటల్ అంటే హెయిర్ క్లిప్స్ ఉన్నాయి కదా, సో ఆ మెటల్ రిలేటెడ్ వాటిని స్టిక్ చేసుకోవడానికి అండ్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ మనకి మెటల్ వస్తుంది కదా వాటిని స్టిక్ చేయడానికి యూస్ చేస్తాను. బట్ కమింగ్ టు ఫ్యాబ్రిక్ గ్లూ, దీన్ని వచ్చి ఇయర్ రింగ్స్ మేకింగ్ అవ్వచ్చు, థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ అవ్వచ్చు, ఇంకా ప్రతి దానికి నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూనే యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి బ్రాస్లైట్ మేకింగ్ ఎలాస్టిక్. నేను ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసరికి మనం వన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాక అంటే ఎక్స్పీరియన్స్ వచ్చాక బ్రాస్లైట్ మేకింగ్ ఎలా చేయాలి అని చెప్పి అప్పుడు కొనాల్సిన ఎలాస్టిక్ ఇది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది వచ్చేసి బిగినర్స్ కిట్లో ఇచ్చే ఎలాస్టిక్. ఇది మంచి కంపెనీనే. బట్ కానీ వన్స్ ఇది మనం ఒక 1 to 2 months స్టోర్ చేసామంటే మనం దాన్ని ఇట్లా లాగినప్పుడు ఊరికనే తెగిపోద్ది అనమాట. ఇది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఊరికనే జస్ట్ ఇట్లాగా కొంచెం ఎలాస్టిక్ ఇట్లా లాగేయమంటే తెగిపోద్ది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ వైట్ ఎలాస్టిక్ ఉంది కదా, మీరు ఎంత దూరమైనా లాగండి. లైక్ మనకు టంగూస్ అంటాం కదా, అది ఎలాగంటే మన చెయ్యినా కట్ అయిపోద్ది కానీ అది తెగిపోదు అనమాట చేతితోటి. బట్ ఇది మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఊరికనే జస్ట్ ఇట్లా తెంచామంటే ఊరికనే తెగిపోద్ది. ఇదేంటంటే బిగినర్స్ కిట్లో అయితే యూజ్ అవుతుంది. అంటే ఎవరైతే అప్పుడే నేర్చుకోవాలనుకుంటారో బ్రాస్లెట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి అని, సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. బట్ నేనేంటంటే మీకు ఒక రెఫరెన్స్ కోసమని అది చూపిస్తున్నాను. నేను బిగినర్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట ఆ క్రిస్టల్ టెక్ ఈ ఎలాస్టిక్ తోటి. బట్ ఇప్పుడు ఏంటంటే నేను చేసే ప్రతి బ్రాస్లైట్ ఈ వైట్ ఉంది కదా, సో ఈ వైట్ ఎలాస్టిక్ తోటి చేస్తాను. అండ్ వీటికి లింక్స్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు ఒకవేళ పర్టికులర్గా దేనికైనా లింక్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నాకు దీనికి లింక్ కావాలి అని చెప్పి నేను మీకు సెండ్ చేస్తాను. సో ఇది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఎంత
గట్టిగా లాగినా సరే మన చేతికి ఏమంటారు ఆ మచ్చ అంటే గట్టిగా లాగుతాం కదా ఆ మార్క్ పడిపోద్దేమో కానీ ఇది మాత్రం తెగిపోదు. టంగూస్ కంటే ఇంకా చాలా టైట్ గా ఉండిద్ది అనమాట ఇది. సో అందుకని నేను ఈ ఎలాస్టిక్ ని ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి గేర్ వైర్ అంటాం. సో ఈ గేర్ వైర్ వచ్చేసి 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి గోల్డ్, ఇంకోటి వచ్చి సిల్వర్. సో ఇవి వచ్చేసి చైన్ మేకింగ్ కి అండ్ ఆల్సో ఫోన్ చార్మ్స్ మేకింగ్ కి అండ్ ఆల్సో కొన్నిసార్లు బ్రాస్లెట్ మేకింగ్ కి వాటికి దీన్ని యూస్ చేస్తాం. అండ్ ఆల్సో యాంక్లెట్స్ అంటాం కదా, సో గొలుసులు. సో వాటికి వీటన్నిటికి వీటిని వైర్ అయితే యూస్ చేస్తాం. సో ఈ థ్రెడ్స్ వచ్చేసరికి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం కొన్న థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ అంటాం. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అంటే లైక్ ఏవైతే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయో ఆ కలర్స్ చూస్ చేసి తీసుకున్నాను. కొన్ని డార్క్ కలర్స్, కొన్ని పేస్టల్ కలర్స్. ఏవైతే అంటే లైక్ చాలా వరకు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, నావీ బ్లూ, స్కై బ్లూ అండ్ పాస్టల్స్ లో మనకి బేబీ పింక్ అట్లా అడుగుతారు కదా, సో ఆ కలర్స్ మాత్రం తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి లైక్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం. అండ్ ఈ బాక్స్ మొత్తం మెటీరియల్ లైక్ ఫోన్ చార్మ్స్ మేకింగ్ కి, థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కి అండ్ ఆల్సో బ్రాస్లెట్ మేకింగ్ కి, కీ చైన్ మేకింగ్ కి అట్లాగా ప్రతి దానికి సంబంధించిన మెటీరియల్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఒక్కటి కాదు, ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ కి వాటన్నిటికీ ఉన్నాయి అన్నమాట మెటీరియల్. సో ఇవన్నీ ఏంటంటే నేను డిఐవై వీడియోస్ చేసినప్పుడు మీకు మెటీరియల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే ఇప్పుడే వీడియో లాంగ్ అయిపోయింది, ఇంకా లాంగ్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడితోటి జస్ట్ మీకు మెటీరియల్ ఏమున్నాయి ఏంటి అని మాత్రమే చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసరికి కుందన్స్, ఏవైతే మనం థ్రెడ్ బ్యాంగిల్స్ కి యూస్ చేస్తామో ఆ కుందన్స్. అండ్ సైడ్ లో ఉన్న వచ్చేసి చైన్ కి మనం లాస్ట్ లో హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ అన్నమాట ఇవి. అండ్ ఇవి వచ్చేసరికి బ్రాస్లెట్ బీడ్స్. ఆల్మోస్ట్ ఉన్నవన్నీ నేను రాఖీకి యూస్ చేసేసాను. సో మేబీ ఇవి రీస్టాక్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఉన్నవి నేను మీకు నార్మల్ గా చూపిస్తున్నాను. ఈ బాక్స్ లో ఉన్నవి క్యూట్ స్టిక్కర్స్ అండ్ నేను చూపిస్తున్నవి వచ్చేసి థ్యాంక్ యూ కార్డ్స్. సో ఈ థ్యాంక్ యూ కార్డ్స్, ఈ క్యూట్ స్టిక్కర్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలా ప్రింట్ చేసుకున్నాను, ఎలా మేకింగ్ చేసుకున్నాను అన్నీ నేను ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో. సో మీకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ లోగో స్టిక్కర్స్ కానీ నేనే డిజైన్ చేసుకొని నేనే ప్రింట్ చేసుకున్నాను యూజింగ్ వినైల్ స్టిక్కర్ షీట్స్. అండ్ ఆల్సో నా దగ్గర ప్రింటర్ ఉంది కాబట్టి నాకున్న 3 pages కి కావాల్సిన లోగో స్టిక్కర్స్ నేనే డిజైన్ చేసుకొని నేనే ప్రింట్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ప్యాకింగ్ బాక్సెస్. లైక్ నేను ఒక 2 sizes అయితే ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నాను. సో బేస్డ్ ఆన్ హ్యాంపర్స్ ఏవైతే నేను లాంచ్ చేయాలనుకుంటున్నానో వాటి కోసం. అండ్ ఇవి వచ్చేసి నేను చెప్పిన వినైల్ స్టిక్కర్ షీట్స్. ఇవి ఏంటంటే క్యూట్ స్టిక్కర్స్, లోగో స్టిక్కర్స్ మేకింగ్ కోసం. అండ్ ఇవి వచ్చేసరికి ప్యాకింగ్ కవర్స్. సో నా బ్రాండింగ్ కి నేను పర్టికులర్ గా ఈ కవర్ కావాలని తీసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి ఇదే వీడియోని ఎవరైతే ఇట్లా క్యూరియస్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో, జస్ట్ ఒక 10,000 to 15,000 స్టార్ట్అప్ లో పెట్టుకొని స్టార్ట్ చేయాలనుకుంటారు, సో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోమనండి. అండ్ మీరు నా బిజినెస్ లో ఒక పార్ట్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ సపోర్ట్ నాకు ఇస్తూ మన బిజినెస్ ని ముందుకు నడిపించుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన పేజెస్ లో న్యూ లాంచెస్ ఏముంటాయి, అసలు ఏమేమి ప్రోడక్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను అని, ఏ ప్రోడక్ట్స్ ఎంత ప్రైజెస్ పడతాయి ఏంటి, ఇట్లాగా ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి కదా. సో లైక్ లోగో మేకింగ్ కానీ, లోగో స్టిక్కర్స్ మేకింగ్ ఎలా చేసుకున్నాను, నా దగ్గర ప్రింటర్ ఉంది, ఇంతకుముందు వీడియో చెప్పాను కదా. సో అట్లాగా థ్యాంక్ యూ కార్డ్స్ కానీ, లోగో స్టిక్కర్స్ అలా చేసుకున్నా. అండ్ ప్యాకింగ్ రిలేటెడ్ కానీ, అండ్ ఆల్సో కటింగ్ స్క్రంచెస్ రిలేటెడ్, బౌస్ రిలేటెడ్ కటింగ్ కానీ. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ప్రతి ఒక్కటి మీకు వీడియోస్ లో, లాంగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. ఆల్సో షార్ట్ వీడియోస్ లో కానీ షార్ట్ క్లిప్స్ పెట్టి షేర్ చేస్తున్నాను. సో దయచేసి సపోర్ట్ చేయండి, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో దగ్గర ఉంటాం. బాయ్ ఆల్.